ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. పేద కుటుంబంలో పుట్టిన ప్రతీక్ష తోండ్వాల్కర్ కు 17 సంవత్సరాల వయసులోనే వివాహం జరిగింది. 20లో ఉన్నప్పుడు భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఆ షాక్ నుంచి కోలుకోవడం ఆమెకు చాలా కష్టమైపోయింది. అప్పటికే తనకు 2 సంవత్సరాల పిల్లాడు ఉన్నాడు. ఇలా ఏడుస్తూ కూర్చుంటే పిల్లవాడి గురించి ఎవరు ఆలోచిస్తారు అనుకొని దుఃఖం నుంచి బయటపడి ధైర్యం తెచ్చుకుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబై బ్రాంచ్ కు వెళ్లి ఏదో ఒక పని ఇప్పించండి అని అడిగింది. ఆమె భర్త ఈ బ్రాంచ్ లో బుక్ బైండర్ గా పనిచేసేవాడు. అతని మంచితనం, సానుభూతితో బ్యాంక్ వాళ్ళు ఆమెకు తమ బ్రాంచ్ లో స్వీపర్ గా అవకాశం ఇచ్చారు. నెలకు 65 రూపాయల జీతం. ఆ జీతంతోనే సర్దుకుపోయుంటే ప్రతీక్ష తన భవిష్యత్తు గురించి ఆలోచించేది కాదు. ఆ సమయంలోనే తాను మరిచిపోయిన చదువు గురించి ఆలోచన మొదలైంది. రావడం ఆలస్యం అమల్లో పెట్టింది. ఓవైపు స్వీపర్ పని చేస్తూనే మరోవైపు నైట్ కాలేజీలో చదువుకునేది. ఇంటర్ తర్వాత డిగ్రీ పూర్తి చేసింది. స్వీపర్ నుంచి బ్యాంక్ క్లర్క్ గా ప్రమోట్ అయింది. కొంతకాలానికి తిరిగి పెళ్లి చేసుకుంది ప్రతీక్ష. భర్త ప్రమోద్ ప్రోత్సాహంతో బ్యాంక్ ఎగ్జామ్స్ రాసింది. అలా బ్యాంకు పరీక్షలు రాసి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ స్థాయికి చేరింది ప్రతీక్ష. కష్టాల్లో ఉన్నప్పుడు చదువు తప్ప నాకు మరో దారి కనిపించలేదని చెబుతోందామె. చదువును నమ్ముకునే వారికి, కష్టపడే వారికి ఎప్పుడు మంచే జరుగుతుందని అంటోంది. ఆ కష్టకాలాన్ని గుర్తు తెచ్చుకుంటే ఇప్పటికీ ఊపిరి ఆడనట్లుగా ఉంటుందని చెబుతోంది. చదువే నాకు ధైర్యాన్ని ఇచ్చి దారి చూపించిందని, తెలియని వ్యక్తుల ముందుకు వెళ్లి ఏదైనా చిన్న ఉద్యోగం ఇప్పించండి అని అడగడం నేను ధైర్యంగా వేసిన మొదటి అడుగు అని గుర్తు చేసుకుంటోంది. ఈ 2 అడుగులు నా జీవితాన్ని మార్చేశాయని చెబుతోంది. ప్రతీక్ష తన విజయం దగ్గరే ఆగిపోలేదు. తన విజయంతో ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది.